తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఖాళీగా ఉన్న పదవుల భర్తీ ఎప్పుడు? కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండడంతో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. వీరిద్దరూ కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొలిక్కొచ్చాయని, కేబినెట్లో మార్పు చేర్పులపై నిర్ణయం జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో 5గురిని టీంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఈ 5గురిలో బీసీ సామాజిక వర్గం నుంచి 2, ఎస్సీ నుంచి 1, ఎస్టీ నుంచి 1, రెడ్డి సామాజిక వర్గం నుంచి 1కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు 2 బీసీలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. హోం, విద్యాశాఖ లాంటి కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. వీటి కోసం చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారు. ఎవరికి వారు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కేబినెట్ విస్తరణపై ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక కేబినెట్ రేసులో ఉన్నారంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో రామచంద్ర నాయక్, బాలు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య పేర్లు కూడా రేసులో ఉన్న వారి పేర్లలో ఉన్నాయి. అయితే ఈ లిస్టులోని వారిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందో చూడాలి. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఎవరు ఊహించిన వారికి మంత్రి పదవి దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఖాళీగా ఉన్న పదవుల భర్తీ ఎప్పుడు? కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండడంతో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గంలో ఎంపిక చేయడంలో ఇప్పటికీ ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఒకవైపు పీసీసీని కూడా భర్తీ చేయడం, పీసీసీ అధ్యక్షుని వేశారు, కానీ పీసీసీ కార్యవర్గం మాత్రం ఇంకా కాలయాపన చేస్తున్నారు. 15 నెలల తర్వాత కూడా మంత్రివర్గంలోని 6గురిని తీసుకునే విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. అనేక సార్లు చర్చలు జరిపారు. ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ మంత్రివర్గ సభ్యులు కూడా రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి 2 రోజులు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, పీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి వెళ్లారు ఢిల్లీలో. ఆయనతో కూడా అరగంట పాటు చర్చలు జరిపారు. రాహుల్ గాంధీకి బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీల విషయంలో 42% పైగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కూడా ఎక్కువ మంది బీసీలు ఉండాలి. కేవలం ఇప్పటికీ 2 మాత్రమే బీసీలు ఉన్నారు 12 మందిలో. ఇంకా బీసీల సంఖ్య పెరగాలి. ఇప్పుడు తీసుకునే 5గురిని 6గురికి గాను 5గురు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది కొత్తగా. అందులో 2 బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని కూడా కోరుతున్న నేపథ్యంలో ఆ 2 ఎవరనే విషయంలో క్లారిటీ రాకపోయినప్పటికీ పీసీసీ అధ్యక్షుడు మాత్రం 2కి అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో మొత్తం మీద 5గురిని తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాకపోతే రాహుల్ గాంధీతో చర్చలు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో చర్చలు కొలిక్కి వచ్చినప్పటికీ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేకపోవడంతో మరొకసారి 2-3 రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ఖర్గే అందుబాటులోకి వచ్చిన తర్వాత చివరగా ఆయనతో చర్చలు జరిపి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామన్న అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకొని మంత్రివర్గ విస్తరణ మంచి ముహూర్తం ఖరారు చేసి మంత్రివర్గంలో విస్తరణ చేసే అవకాశం ఉంది. ఇక ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనే విషయంలో కూడా చర్చ ఉంది. ఒకరిని డ్రాప్ చేస్తారు మంత్రివర్గంలో, అతను ఎవరు డ్రాప్ అయ్యేది ఎవరని కూడా అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికైతే 5గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇంకా ఎవరిని డ్రాప్ చేసే
అవకాశం లేదని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నప్పటికీ కానీ ఢిల్లీ సర్కిల్లో మాత్రం ఒకరిని డ్రాప్ చేస్తున్నారన్న సమాచారం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో ఎవరు ఇప్పుడున్న మంత్రివర్గ సభ్యులు 12 మందిలో ఎవరిని డ్రాప్ చేస్తారనేది కూడా ఆసక్తికర అంశం. ప్రస్తుతానికైతే 5గురిని తీసుకునే అవకాశం అనేక సామాజిక సమీకరణలు సామాజిక కూర్పులు కూడా చూస్తున్నారు. ప్రధానంగా ఏ వర్గాలకు ప్రాతినిధ్యం లేదో ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదో ఆ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలి, సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు, ఎవరు కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. హైదరాబాద్, రంగారెడ్డిలో ఎమ్మెల్యేలు ఎవరు లేకపోవడం వల్ల కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేకపోవడం వల్ల ముందుగా 12 మందిలో తీసుకోలేదు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయనకు అవకాశం ఇవ్వాలా లేదా అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడింది. లేదా మైనార్టీ వర్గానికి కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ఎక్కడ కూడా స్థానం లేకుండా పోయింది. మైనార్టీ వర్గం నుంచి తీసుకోవాలంటే ఎమ్మెల్సీకి ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఓరావరిగా పోటీ పడుతున్నారు. వివేక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు కావాలంటున్నాడు. ఆ మేరకు హైకమాండ్ కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రేమ్ సాగర్ రావు కూడా తన సీనియర్ కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకున్నాను, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తాను తీవ్రంగా కృషి చేశాను, తనకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇద్దరిలో ఎవరికో అయితే ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరి పేర్లు కూడా హైకమాండ్ సీరియస్గా పరిశీలించింది. ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నిజామాబాద్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుబడుతున్నారు. సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి, రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఒకరిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గంలో 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిస్తే 4గురికి ఆల్రెడీ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డితో మొదలుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో మరొకరిని తీసుకునే ఛాన్స్ ఉంటే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇక నల్గొండకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా తనకు అవకాశం ఇవ్వాలి, తను అన్ని రకాలుగా అర్హుణ్ణి, తనకు పార్టీ తను వచ్చిన తర్వాత హైప్ అయింది నల్గొండ జిల్లాలో, అదేవిధంగా పక్కనున్న ఖమ్మం జిల్లాలో, పక్కనున్న మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా తాను ఎక్కువ కృషి చేశాను, తన వల్ల పార్టీకి కూడా బలోపేతమైంది, ఎన్నికల్లో గెలవడానికి తను కూడా ఒక కారణం అంటూ ఆయన చెబుతూ వచ్చారు. కాకపోతే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాలి. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులు తనకున్నాయి, తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఇద్దరు సోదరులను అవకాశం కల్పిస్తారా లేదా అనేది చూడాలి. అదే జిల్లా నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి కనుక అవకాశం కల్పిస్తే బాలునాయక్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. బాలునాయక్తో పాటు వరంగల్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి రామచంద్ర నాయక్, డోర్నకల్ సంబంధించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒక్కరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా? ఇద్దరికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో ఇద్దరు సీరియస్గా పోటీ పడుతున్నారు. రామచంద్ర నాయక్ డోర్నకల్ నుంచి, అదేవిధంగా బాలునాయక్ దేవరకొండ నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనకు కూడా అవకాశం కావాలనిస్తారు. కానీ ఇంత నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. మరొకరికి అవకాశం కల్పిస్తే రెడ్డి సామాజిక వర్గానికి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తారు, లేదా బాలునాయక్ ఇస్తారు. ఇక చూడాలి. ఆది శ్రీనివాస్ బీసీ నుంచి, బీర్ల ఐలయ్య బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పట్టుబడుతున్నారు పీసీసీ అధ్యక్షులు కాబట్టి చూడాలి ఆయన ఎవరికి అవకాశం దక్కుతుందని చూడాలి. దీంతో పాటు పీసీసీ కార్యవర్గంలో 4గురికి మించి వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకోవాలి. ఆ తర్వాత కొంత కార్యవర్గంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు ముందుగా నియమించాలని కూడా యోచిస్తున్నారు. సో మొత్తం మీద 2-3 రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.